నమస్తే సనాతన ధర్మ ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటుగా ఐకాన్ ఆస్ట్రాలజర్ ఆధ్యాత్మికవేత్త కట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. జై శ్రీమన్నారాయణ. సార్, ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. మీకు మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. సార్, ఈ సంవత్సరం ఉగాదికి ద్వాదశ రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది? అసలు అంటే ఏ రాసుల వారికి ఏ గ్రహం ప్రభావం పడబోతుంది, లేకపోతే వాళ్ళ రాసులు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏ మంచి జరగబోతుంది అనేది మీ ద్వారా తెలుసుకుందామని ఈరోజు మిమ్మల్ని ఇన్వైట్ చేశాము. సార్, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అసలు ద్వాదశ రాసుల వాళ్ళకి? అంటే తిరుగుతూ వస్తూ ఉంటుంది. 38వ ఇది పరావనం సంవత్సరం 38వది. ఈ యొక్క సంవత్సరం మార్చి 19వ తారీఖు 2026వ తారీఖు నుంచి కూడా ఆరంభమవుతూ ఉంది. ఈ ఆరంభ సమయంలో ద్వాదశ రాసుల వారికి అంటే ఏ గ్రహ స్థాయిలు ఏ రాశి వారి మీద ఎక్కువ ప్రభావితం చూపిస్తాయో ఆ రాసుల వారికి ఉత్తీర్ణుడి స్థాయికి వెళ్ళడం, మధ్యస్థగా ఉండడం, అందులోనూ గ్రహాల యొక్క శుభం ఉంటే ఎట్లా ఉంటుంది, అశుభం ఉంటే ఎలా ఉంటుంది అనే దాని గురించి మనం రాసులు ఓవరాల్ గా ఇందులో మనము వ్యక్తిగత జాతంగా తీసుకొని పరిశీలన చేసింది అయితే కాదు. కేవలం ఏంటంటే గ్రహాల యొక్క స్థితిగతులు ఈ సంవత్సరం ఇలా ఉండబోతున్నాయి, దీనికి సంబంధించినట్టుగా ఈ రాశి వారికి ఈ పనులు అవ్వచ్చు అనే ఒక అవగాహన కోసం మాత్రమే ఇది ఉంటుంది. అంటే పంచాంగంలో చెప్పేటువంటిది గ్రహాల రీత్యా చూసేటువంటిది వేరు ఉంటుంది. అది మనం సూక్ష్మంగా గ్రహించుకొని వారి యొక్క పరాంశరంగా పరిష్కార మార్గం చూపించేందుకు ఈజీగా ఉంటుంది. ఈ సంవత్సరం కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది? ద్వాదశ రాశుల్లో ఒకటైనటువంటి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి పరాభనామ సంవత్సరం మొత్తం కూడా వీరికి కొంతమేర పర్వాలేదు అనుకునేలా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆగస్టు తర్వాత వీరికి ఏమవుతుందంటే కనుక ఈ యొక్క గురు భగవానుడు వీరి స్వస్థానంలో వస్తారు, రెండో స్థానంలో వచ్చేసి కేతు ఉన్నారు. కాబట్టి వీరికి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోయేటువంటి బాగా కనిపిస్తుంది. వీళ్ళకి గండాలు కూడా బాగానే కనిపిస్తుంది. గండాలు వచ్చేసి ఏప్రిల్ 5వ తారీఖు నుంచి జూలై 3వ తారీఖు వరకు కూడా వీరికి గండాలు అయితే ఈ కాలంలో కనిపిస్తుంది. దాదాపు 60 రోజుల పాటు వీరు కొంచెం ప్రయాణం చేసేప్పుడు జాగ్రత్తగా ఊహించుకోవాలి. గ్రహాల యొక్క స్థితిగతులు వీరికి అంత పెద్దగా యోగించట్లేదు కాబట్టి. అలానే జూలై 15 తర్వాత వీరికి ఏదైనా ఉన్నత శిఖరంలో ఉండేటువంటి అవకాశాలు కానీ వీరికి మలుచుకునేలా ఉంటుంది. వీరు అనుకున్నటువంటి స్థానంలో ఏర్పడేలా ఉంటుంది. వీరికి సినీ రంగం, రాజకీయ రంగంలో అడుగు పెట్టాలనుకుని కొత్తగా ప్రయత్నం చేసిన వారైతే మాత్రం ఖచ్చితంగా అడుగు పెట్టవచ్చు. జూలై 15 తర్వాత అయితే వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పొచ్చు. అలానే ఇక ఈ విదేశయానం ప్రయత్నం చేసేవారు కానివ్వండి, ఖచ్చితంగా ప్రయత్నం చేసుకోవచ్చు జూలై 15 తర్వాత. అలానే వీరికి విదేశయానానికి ప్రయత్నం చేస్తూనే ఇక్కడ ఉన్నత శిఖరంలో జాబు వెసులుబాటు కానివ్వండి, జాబులు ప్రమోషన్స్ కానీ ప్రయత్నం చేసేవారు కూడా జూలై 15 తర్వాత ప్రయత్నం చేసుకోవచ్చు. అలానే ఉన్నత శిఖరంలోకి వెళ్ళాలంటే ఆస్తులు, ఉమ్మడి ఆస్తులు కానివ్వండి, అప్పులు, వీరి ఇంతకు ముందు ఇచ్చినటువంటి అప్పులు కానీ, భార్యాభర్తల మధ్యన గొడవలు కానీ ఇవన్నీ ఉంటే కూడా జూలై 15 తర్వాత కూర్చొని మాట్లాడుకుంటే కనుక అన్ని సానుకూల పడేటువంటి యోచన కనిపిస్తోంది. ఇక ఇల్లు కావాలని ప్రయత్నాలు చేసేవారైతే నవంబర్లో ప్రయత్నం చేస్తే కనుక సొంత ఇల్లు కూడా ఏర్పాటు పడేటువంటి యోచన అయితే కనిపిస్తూ ఉంది. ఇన్ని జరిగినా కూడా మాకు ఏది రావట్లేదు, ఏ సంవత్సరం వచ్చిన సంవత్సరం వెళ్ళిపోతా ఉంది, మేము మాత్రం అక్కడే ఉండిపోతున్నాము అనుకునే వారు ఎవరైనా ఉంటే అది జాతక ప్రకారంగా అయితే కాదు. వారి మీద వీరి మంచితనానికి, వీరి మూర్ఖత్వానికి, వీరు చెప్పేటువంటి విధానానికి ఎవరో ఏదో చేపించారు అని మాత్రం ఖచ్చితంగా మనం గ్రహించుకోవాలి. అలాంటిది ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా సమీప దూరంలో ఉన్నటువంటి మంచి గురువుని సంప్రదించుకోవాలి. అప్పుడు వీరికి ఉన్న సమస్యకి పరిష్కార మార్గం అయితే చూపించే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా వీరు ముందుకు వెళ్ళాలి తప్పితే జాతకంలో ఏదో ఉంది, నా కర్మ ఇంతే, నా జాతకం ఇంతే అని మాత్రం అక్కడే కూర్చుంటే మాత్రం అక్కడే ఉండిపోతాం. కొన్ని జాతకాలు మనకి తెలియనటువంటి సత్యాలు ఉంటాయి. అవి ఖచ్చితంగా గురువు గారి సమక్షంలోకి వెళ్తేనే అది మనకు అర్థమవుతుంది. దానికి తగ్గట్టుగా పరిష్కార మార్గం దొరుకుతూ ఉంది. ఇక ఓవరాల్ గా వీరు చూసుకున్నట్టయితే ఉన్నటువంటి నరదిష్టి కావచ్చు, నరఘోష కావచ్చు, వీటి నుంచి బయటపడేసి ముందుకు వెళ్ళాలి అనుకుంటే కనుక వీరు ప్రతిరోజు కూడా కర్పూరం బిళ్ళలు ఉంటాయి, మనకి హారత కర్పూరం. ఆ బిళ్ళలు ఒక 7 తీసుకొని కనీసం మంగళవారం అయినా శనివారం అయినా చేసుకుంటే చాలా మంచిది. వారంలో 2 రోజులు అయినా సరే ఈ యొక్క 7 బిళ్ళలు తీసుకొని ఎడమ చేతిలో పెట్టుకొని క్లాక్ వైజ్ గా ఇలాగా 7 టైమ్స్ దిష్టి తీసుకొని మనం ముందు వేసుకొని కాల్చి వేసేయాలి. ఏ సమయం పర్లేదు, ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు. కర్కాటక రాశి వారు అయితే వేరే వాళ్ళు కూడా చేయొచ్చు. లేదు, వారికి వారు చేసుకోవడం మంచిది. నరదిష్టి నరఘోష వెళ్ళిపోతా ఉంటారు కాబట్టి ఈ విధమైనటువంటి పరిహారం చేసుకుంటూ, అలానే వీరు ఏదైనా అమ్మవారికి ఆలయంలో, లలిత అమ్మవారు కావచ్చు, దుర్గామాత కావచ్చు, పార్వతి అమ్మవారు కావచ్చు, ఇలాంటి ఆలయాల్లో కుంకుమ చేయించుకొని ఆ కుంకుమను ప్రతిరోజు కూడా నుదుటిని ధరించుకున్నట్టయితే వీరికి నరదిష్టి నరఘోష కాకుండా అవి పోతూ వీరికి ఆర్థికమైనటువంటి ఒప్పందాలు కావచ్చు, ఆర్థికమైన వనరులు కూడా వీరికి చెంత చేరేటువంటి అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇలాంటి పరిహారాలు చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు కర్కాటక రాశి వారి ఈ యొక్క పరాభనామ సంవత్సరంలో. ఓకే సార్, ఓకే.